విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వెండి రథానికి అమర్చిన 4 సింహాల ప్రతిమల్లో 3 అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతర్వేది ఘటన తర్వాత ఆలయాల్లో రథాల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తాజాగా దుర్గమ్మ వెండి రథం సింహం ప్రతిమల మాయమైన ఘటన వెలుగు చూసింది. ఆలయ సిబ్బంది మాత్రం అధికారికంగా దీనిని ధృవీకరించలేదు. అంతర్వేది ఘటన తర్వాత రథాల పరిశీలన, భద్రతా అంశాలపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారులతో 13న పశ్చిమ ఏసీపీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెండి రథాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. అప్పుడే సింహం ప్రతిమలు కనబడలేదన్న విషయాన్ని గుర్తించారని సమాచారం. గత ఏడాది ఉగాది రోజున స్వామివార్ల ఉత్సవమూర్తులను ఈ వెండి రథంపై ఊరేగించారు. ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా దేవస్థానం ఊరేగింపును రద్దు చేసింది. అప్పటి నుంచి ఆ రథానికి ముసుగు వేసి ఉంచారు. ఇటీవలి కాలం వరకు తీయలేదు. దీనిపై దుర్గగుడి ఈవో సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ గత 18 నెలలుగా వెండి రథం మల్లికార్జున మహామండపంలోనే ఉంది. దానికి ఎన్ని సింహాలు ఉన్నాయో, వాటిని మరమ్మతులకు ఇచ్చారా, లాకర్లో ఉన్నాయా అన్నది పరిశీలన తర్వాతే స్పష్టమవుతుంది. దేవస్థానంలో ఉన్న వెండి, బంగారు వస్తువులు, వాహనాలకు బీమా సౌకర్యం ఉంది. పూర్తిస్థాయి పరిశీలన చేసిన తర్వాతే ఫిర్యాదు చేయాలా వద్దా అన్న విషయాన్ని నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ వెండి రథానికి ఉండే 4 సింహాల్లో 3 ప్రతిమలు చోరీకి గురయ్యాయని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. అధికారులు ఎవరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం జగన్ అండ చూసుకుని అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని ఆరోపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా మాట్లాడారు. దేవస్థానానికి సంబంధించిన వెండి రథానికి ముందు వెనుక భాగాన అమర్చిన 4 సింహాల ప్రతిమల్లో 3 అదృశ్యమయ్యాయన్న విషయం బయటికి రావడం చర్చనీయాంశం అని చెప్పి, అలాగే అక్కడ రథాన్ని పరిశీలించి అందులో కేవలం 1 సింహం మాత్రమే ఉంది, అది కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితుల్లో ఉంది అని చెప్పారు. వెండి రథం విలువ దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని సురేష్ బాబు చెప్పారని, దీన్ని బట్టి సింహం ప్రతిమల విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చని, రథానికి ఉండాల్సిన 4 సింహాల్లో 1 సింహం ప్రతిమ మాత్రమే ఉండడాన్ని గమనించామని చెప్పి, అలాగే సింహం ప్రతిమ కాళ్ల వద్ద కూడా పగుళ్లున్నాయని, 4 సింహాల ప్రతిమలు ఉంటే రథానికే ఉండాలి, లేకపోతే 4 లాకర్లు ఉండాలి, కానీ 1 మాత్రమే రథానికే ఉండి మిగతా 3 కనిపించకపోవడం ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది అని, అత్యంత ప్రాధాన్యత ఉన్న రథానికి భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించి పూర్తి వివరాలు వెల్లడించాలని చెప్పి డిమాండ్ చేశారు.